హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా స్వీట్ కార్న్ సమోసా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చపాతీ చేయకుండా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం తాలింపు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము, అలానే ముందుగా ఉడకపెట్టాను కదండి స్వీట్ కార్న్, ఆ ఉడకపెట్టిన స్వీట్ కార్న్ కూడా ఇందులో వేస్తున్నాను అనమాట. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మగ్గపెట్టాల్సిన పని లేదు. ఇందులోనే సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేస్తాను అనమాట. మీకు కావాలి అనుకుంటే ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఉప్పు, కారం, పసుపు మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ చపాతీలు మోడల్ డైరీలో ఉంటాయి కదండి, దీన్ని 3 పార్ట్స్ కింద కట్ చేస్తాను అనమాట. ఒక చపాతీ వచ్చేసి 3 సమోసాలు అయ్యేటట్టుగా అనమాట. ఇలాగా ఒక సైడ్ కట్ చేసుకొని వైలాగా అనమాట, ఇలా సమోసా మాదిరి ఫస్ట్ వీటిని కూడా ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని కొంచెం తడి చేసుకొని చివరల వైపు ఇలా ఫస్ట్ అంటించేసుకోవాలి. ఒకవైపు అంటించేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో కర్రీ వేసుకోవాలన్నమాట. కర్రీ కూడా చాలా బాగుంది. ఇలా వేసుకొని మళ్ళీ వాటర్ తోటి వీటిని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. వాటర్ అంటించేసేసి క్లోజ్ చేసేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. మనం ఈ సమోసా చేయాలంటే ఈ పైన పిండి కలిపి చపాతీలా చేసి ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా మోడర్న్ చపాతీలతో ఇలా సమోసాని ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ సమోసా మేకర్ తోటి అన్నమాట. ఐడియా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియోకి అయితే లైక్ చేయండి. చక్కగా వేగినాయి అనమాట. ఈ లోపల స్టఫ్ ఊడిపోవడం కానీ, ఈ తడితోనే కదా మొత్తము చేసాము, మొత్తం ఊడిపోవడం కానీ నూనెలో పడిపోవడం అలా ఏం అవ్వలేదన్నమాట. చక్కగా వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. గోధుమ పిండితోనే కాబట్టి హెల్తీగా కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా అయితే ఉన్నాయో.